ఆహారం మనం షుగర్ తీసుకోకపోయినా బ్లడ్ షుగర్ పెరగడం కారణం ఏంటని తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ అనేది మన బాడీలో ఉన్న షుగర్ కంటెంట్ బ్లడ్లో ఎంత ఉన్నదని చెప్తుంది వాల్యూ. అది ఓన్లీ షుగర్ తీసుకోవడం వల్లే పెరగదండి. బ్లడ్ షుగర్ పెరగడానికి ప్రోటీన్స్, ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్ 3 కారణం అవుతాయి. కాకపోతే కార్బోహైడ్రేట్స్ అనేది ప్రధాన సోర్స్ గ్లూకోజ్కి. కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా పంచదార తినకపోయినా, తేనె తినకపోయినా, బెల్లం తినకపోయినా నా షుగర్ ఎందుకు పెరుగుతుందంటారు. మనం తినే పదార్థాల్లో ఆల్మోస్ట్ అన్ని పదార్థాల్లో ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. అది ఏ మోతాదులో ఉంటుంది అనేది ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 100 గ్రాములో ఆల్మోస్ట్ మీకు 60-70 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఈ కార్బోహైడ్రేట్ మన బాడీలోకి వెళ్ళినాక మారేది గ్లూకోజ్ కింద. డెఫినెట్గా షుగర్ అవుద్ది. అలాగే మనం పప్పు తీసుకున్నాం, కందిపప్పు, పెసరపప్పు, వీటిల్లో 100 గ్రాములు తీసుకుంటే ప్రోటీన్ 15-20 గ్రామ్స్ ఉంటుంది. మిగతాది ఒక 30-40 గ్రామ్స్ అనేది మీకు కార్బోహైడ్రేట్ ఉంటుంది. అలాగే కూరగాయల్లో కూడా ఎంతో కొంత కార్బ్స్ ప్లస్ ప్రోటీన్ ఉండే అవకాశాలు ఉంటాయి. నేను షుగర్ తినట్లేదు, నేను స్వీట్లు తినట్లేదు అట్లా అని చెప్పి షుగర్ పెరుగుతుందంటే డెఫినెట్గా పెరుగుద్దండి. ఎందుకంటే షుగర్ ఒక సోర్స్ ఆఫ్ డైరెక్ట్ బ్లడ్ గ్లూకోజ్. కాకపోతే మిగతా సీరియల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, రైసు, చపాతి, కినోవా, కొర్రలు ఏది తిన్నా కానీ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది అల్టిమేట్గా మన బాడీలోకి వెళ్ళి షుగర్గా ఫామ్ అవుద్ది. మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే డెఫినెట్గా అది షుగర్గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్ గ్లూకోజ్ పెరుగుద్ది. అలాగే ప్రోటీన్ తీసుకుంటే ప్రోటీన్ ఫస్ట్ మనకి అధికంగా మనం తీసుకున్న ఆహారాల్లో ఫ్యాటు, ప్రోటీన్ అంతా కూడా మనకి లివర్లో గ్లైకోజన్ కింద, ట్రైగ్లిసరైడ్స్ అంటే ఫ్యాట్ సెల్స్ కింద స్టోర్ అయి ఉంటుంది. మనకి డైరెక్ట్గా కార్బోహైడ్రేట్ తీసుకునేది షుగర్ ఒకటి ఫామ్ అవుతుంటే లివరు గ్లూకోనియోజెనిసిస్ అని చెప్పి ఉన్న ఫ్యాట్ని, ప్రోటీన్ని కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలాగే మన మజిల్స్లో ఉన్న గ్లైకోజన్ కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. బేసిక్గా కార్బ్స్ ఎక్కడున్నా కానీ మనకి గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ తీసుకుని ప్రోటీన్, ఫ్యాట్స్ కంటెంట్ తీసుకుంటే సమపాలనలో తీసుకుంటే షుగర్స్ కంట్రోల్ ఉండే అవకాశం. అంటే షుగర్ తినడం వల్లే షుగర్ పెరగదండి. వేరే ఆహార పదార్థాల్లో కూడా మనకి షుగర్ కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి కూడా మితంగా తింటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.